హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి రుచికి తగ్గట్టు ఎండుమిర్చి వేయించుకోవాలి. నేనిక్కడ పచ్చిమిర్చి వాడట్లేదండి. ఎండుమిర్చితోనే చేస్తున్నాను. రుచి చాలా బావుంటది. ఇవి ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూన్ పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవి దోరగా వేగాక ఇందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక పక్కకు తీసి పెట్టుకోవాలి. సిజార్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లబడే వరకు మనము గోంగూర ఉడికించుకుందాం. అదే కడాయిలో మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న గోంగూరను వేసుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోద్ది. ఇది పక్కన ఉంచుకోవాలి చల్లారే వరకు. ముందుగా వేయించుకున్న మిశ్రమంలో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన గోంగూర వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపేసుకోవాలండి ఇందులో. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2, 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగినంక కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగినంక కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూరను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి. ఎంతో కమ్మనైన గోంగూర పచ్చడి రెడీ. వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.